పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం మండిపోతుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రిఫైనరీలు, ఆయిల్ స్టోరేజ్ డిపోలు ధ్వంసమవుతున్నాయి. హర్ముజ్ జలసంధి దాదాపు మూతపడింది. ప్రపంచంలో 20% చమురు సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో మిడిల్ ఈస్ట్ నుంచి చమురు, ఎల్ఎన్జీ సరఫరాలు తీవ్రంగా తగ్గాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర $100 దాటింది. కొన్ని సమయాల్లో $119 వరకు చేరింది. ఈ సంక్షోభానికి సద్వినియోగం చేసుకోవాలని రష్యా భావిస్తున్నట్లు సమాచారం. చమురు ధరలు భారీగా పెరిగిన ఈ సమయంలోనే తన సరఫరాలను సద్వినియోగం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. రష్యా ఇప్పటికే యూరప్కు సరఫరా చేస్తున్న గ్యాస్ను తగ్గించి లేదా పూర్తిగా ఆపేసి ఆ సరఫరాలను ఇతర మార్కెట్లకు అంటే ఆసియా దేశాలకు, భారత్ వంటి కంట్రీస్కు మళ్లించాలని సూచించారు. ఇలాంటి సమయంలోనే ఎక్కువ సరఫరాలు అవసరమయ్యేటువంటి మార్కెట్లకు తమ దృష్టిని మళ్లిస్తే అక్కడ అడుగు పెట్టొచ్చని పుతిన్ చెప్పినట్లుగా సమాచారం. యూరప్ దేశాలు రష్యా గ్యాస్పై ఆంక్షలు విధించాలని 2027 నాటికి పూర్తిగా ఆపేయాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడే ఆ సరఫరాలను ఆపి ధరలు ఎక్కువగా ఇచ్చే కొత్త మార్కెట్లలో స్థానం సంపాదించుకోవచ్చు అనేది పుతిన్ వ్యూహంగా తెలుస్తోంది. రష్యా ఆయిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో $40కి పడిపోయిన ధర ఇప్పుడు $60లకు పైగా ఉంది. కొన్ని మార్కెట్లలో బ్రెంట్ కంటే కూడా ప్రీమియంతో అమ్ముడవుతోంది. ఇరాన్ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ ఎల్ఎన్జీ ఉత్పత్తి పునరుద్ధరణకు నెలల తరబడి సమయం పడుతుందని పుతిన్ చెప్పారు. దీంతో రష్యా ఎనర్జీ ఎగుమతుల నుంచి భారీ ఆదాయం వస్తుంది. ఈ మాస్టర్ ప్లాన్తో రష్యా ఆర్థికంగా బలపడుతుందా లేదా యూరప్ ఎనర్జీ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా అనేది సస్పెన్స్గా మారింది.